మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మొన్న మనము చూసుకున్నాము బైబిల్లో నుండి ఎందుకు ఎంతోమంది విశ్వాసుల జీవితాలలో వారు నీరు కారిపోయే పరిస్థితి, అనేకుల యొక్క ప్రేమ అంత్యదినాలలో చల్లారిపోయే పరిస్థితి, పైనకి భక్తి గలవారై దేవుని శక్తిని ఆశ్రయించలేని పరిస్థితి మనం చూసినాం. అదే కాంటెక్స్లో ఇంకొక వచనంను మనం చూద్దాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చూడండి, ఎంతోమంది విశ్వాసుల జీవితాలలో ఎందుకు వారు దీవింపబడే పరిస్థితులలో ఉండరు అంటే, మొన్న కొన్ని విషయాలు చెప్పినాను. ఈరోజు దాని ఎక్స్టెన్షన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రేమైన వారులారా, ఉప్పులాగా నువ్వు ఉండాలి అంట. అంటే తలలో నాలుక అంటారు కదా, ప్రతి దాంట్లో ఉంటాడు ఈ వ్యక్తి అన్నట్లుగా ఈ లోకంలో దేవుడు మనల్ని పెట్టడానికి కారణం ఏంటి అంటే, తీసేసుకోవచ్చు కదా. యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన వెంటనే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మనల్ని ఈ లోకంలో పెట్టిండు? ఎందుకు అంటే నువ్వు ఉప్పులాగా ఉండాలని. ఏ కూర చేసినా ఉప్పు లేకపోతే ఉంటుందా? స్వీట్లో కూడా కొంచెం ఉప్పు వేసారు, కొన్ని కేక్స్లో కూడా ఉప్పు వేస్తారు అనుకుంటా కదా. ఐఎమ్ రైట్ అనుకుంటా. కొన్నిసార్లు ప్రేమను అన్నిట్లో ఉప్పు అన్నది అవసరము. అంటే నువ్వు ఉప్పులాగా లేకపోతే డెఫినెట్లీ నువ్వు నీరు గారిపోతావు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే నువ్వు దేవుడికి అవైలబుల్గా లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళే పరిస్థితి లేకుండా ఏమవుతుందో తెలుసా? కాళ్ళ కింద త్రొక్కుతారంట. మరి ఒక దైవజనుడు చెప్తుంటే విన్నానని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సందర్భము ఇక్కడ ఉప్పు, ఇజ్రాయెల్లో దొరికే ఉప్పు కొన్ని నిస్సారవంతమైన ఉప్పులు కూడా ఉంటాయంట అక్కడ. అది లిటరల్గా రోడ్ల మీద వేసేసేవారంట. అట్లనే ప్రేమైన వారా, నీవు గనక అవైలబుల్గా దానియేలు లాగా నీవు గనక దేవుడి కొరకై నిలబడాలి అనే పరిస్థితుల్లో లేకపోతే జరిగేది ఏంటో తెలుసా? నువ్వు మనుషుల చేత త్రొక్కబడతావు. అందుకే చూడండి, చాలా విశ్వాసుల జీవితాలలో వాళ్ళ జీవిత కాలము దే విల్ బీ ఇన్ స్లేవరీ ఇన్ జాబ్, స్లేవరీ ఇన్ దేర్ కమ్యూనిటీ. అంటే వాళ్ళ జీవితాలలో విశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎదగలేని పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లోకానికే ఉప్పై ఉన్నావు అంట. అరే, దేవుడేమో ఇంటర్నేషనల్ కాలింగ్ ఇస్తే మనమేమో కనీసము మొహల్లాలో కూడా మన పేరు వినిపించని పరిస్థితులలో ఎన్నిసార్లు మనం ఉంటాం. నిజమా కాదా? చూడండి, ఈ లోకానికే నేను ఉప్పు చేసిండంట దేవుడు. ఎట్లా చేసిండు? దాని తర్వాత చూడండి ప్రేమ వాళ్ళరా, ఆ 16వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఏంటో, మనుషులు మీ సత్క్రియలను చూసి. ఎస్, ఉప్పులాగా ఎలాగ ఉండగలుగుతాం మనం అంటే, మన జీవితాలలో సత్క్రియలు ఉండాలంట. సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. 14వ వచనం చూడండి ఏమంటున్నాడో. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి, ఫస్ట్ ఉప్పు, నెక్స్ట్ వెలుగు. ఎప్పుడన్నా వెలుగుని దాచిపెట్టడానికి ట్రై చేయగలుగుతామా మనము? కొంచెమన్నా బయటకు వస్తుంది. అంటే నీ యొక్క విశ్వాసిగా యూ కెనాట్ బి సీక్రెట్. యువర్ లైఫ్ విల్ బి ఎ టెస్టిమనీ. ఒక ఏరియాలో ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఎమ్మెల్యే ఉంటున్నాడు అన్నది తెలిసిపోతుంది. మేము మణికొండలో ఉన్న మా అపార్ట్మెంట్స్లో మా ఇంటి పక్కనే, అంటే మా ఫ్లాట్ పక్కన ఒక ఫిల్మ్ యాక్టర్ ఉండేటోడు. ఎవ్వరు మా అపార్ట్మెంట్కి వచ్చినా, లేకపోతే ఎవ్వరు మా దగ్గరకు వచ్చినా కానీ కూడా మీ దగ్గర ఉంటాడంట కదా. ఆయన ఏం పెద్ద యాక్టర్ కాదు, కానీ ఒక్క యాక్టర్ గురించి ఆయన ఏమన్నా బోర్డు పెట్టుకున్నాడా? నేను సో అండ్ సో వ్యాలీలో ఉంటున్నా, ఈ అపార్ట్మెంట్స్లో ఉంటున్నా అని బోర్డు పెట్టుకున్నాడా? మరి హౌ పీపుల్ వేర్ ఏబుల్ టు, మరి నీ గురించి నీ కమ్యూనిటీలో, నీ ఫ్రెండ్స్లో, నీ సొసైటీలో, నీ యొక్క ఏరియాలో దేవుడు నీ క్రియలు చూపించాలని ఆశపడుతుంటే నువ్వు ఆ పనిలో గనక లేకపోతే డెఫినెట్లీ యూ విల్ బి ట్రాంపుల్డ్ బై డెవిల్. సాతానుకు కూడా అదే కావాలన్నమాట.
మనుషులకు కూడా అదే, సాతానుకు కూడా అదే కావాలి. నువ్వు ఏంటి, నీ ఒరిజినల్ పొటెన్షియల్ తెలుసుకోకుండా ఎంతసేపు కృంగిపోయి బాధపడి దేవుడే నాకు హెల్ప్ చేయట్లేదేమో, దేవుడే నాకు సాయం చేయట్లేదేమో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను లోకానికి ఉప్పు వెలుగు ఆల్రెడీ చేసేసాడు దేవుడు. అందుకే యెషయా 60 కూడా ఏమంటాడు, లేచి తేజరిల్లు, నువ్వు అరైజ్ అండ్ షైన్. కానీ ఇక్కడ చూడండి ప్రేమైన వారు ఏమంటున్నాడు అంటే, నీ సత్క్రియలు, ఆ 16 మళ్ళీ చూడండి బ్రదర్. మనుషులు మీ సత్క్రియలను చూసి అంటే ప్రేమైన వాళ్ళరా, ప్రతిరోజు నీ జీవితము ఒక టెస్టిమనీగా ఉండాలంట. ఏదో ఒక విధంగా యూ షుడ్ బీ ఇన్ లైమ్ లైట్. కానీ చాలాసార్లు మనకు సంఘంలో లేకపోతే సేవకులు చెప్పేది ఏంటంటే, యాత్రికులం మనమందరం. ప్రేమ యాత్రికులం నిజమే, కానీ యాత్రా జీవితంలో మనం వెళ్తున్నాం. ఎప్పుడైనా మీరు గమనించి ఒకసారి బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన యాత్రికుడే, జస్ట్ వచ్చిపోయిండు. 4 hours 8 hours 1 dayకి వచ్చిపోయిండు. హైదరాబాద్లో ఉన్న అన్ని రోడ్లు, ఆయన పోతున్న అన్ని రోడ్లు క్లీన్ చేసి బెగ్గర్స్ని తీసేసిర్రు. జస్ట్ బికాజ్ ఒక కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఇక్కడికి ఒక యాత్రికుడుగా వస్తేనే అంత అరేంజ్మెంట్స్ చేసి, ఎందుకో ఇవాంకా వచ్చినప్పుడు మొత్తం సిటీ వాజ్ ప్యాక్డ్, హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి. అరే షీ వాజ్ నాట్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ US, నో, షీ వాజ్ డాటర్ ఆఫ్ ప్రెసిడెంట్. నువ్వు కూడా దేవుడు కుమారుడివి, కుమార్తెవి అయితే నువ్వు యాత్రికుడుగానే ఉండడం నిజమే. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, కానీ మేక్ సమ్ ఇంపాక్ట్ అండ్ గో బాస్. హల్లెలూయా. ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎంతమంది జీవితాలలో వీ ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ సమ్ ఇంపాక్ట్ త్రూ అవర్ లైఫ్ స్టైల్, త్రూ అవర్ కాన్వర్జేషన్, త్రూ అవర్ లైఫ్ స్టైల్ అండ్ కాన్వర్జేషన్ అండ్ త్రూ అవర్ బిహేవియర్ మనం ఎంతోమందిని ఇంపాక్ట్ చేస్తున్నామో అన్న సంగతి తెలుస్తుందా? ప్రేమనోళ్ళరా, దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఎంతోమంది ఉప్పు సారవంతంగా లేనప్పుడు అంట, మళ్ళీ మత్తయి సువార్త 5:13 ఏమని చూడండి. సారవంతంగా లేకపోతే ఏమవుతుంది అక్కడ రాయబడింది చూడండి. మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? దేని వలన సారం? ఒక్కసారి ప్రేమనోళ్ళరా, నువ్వు సారవంతంగా ఉండకపోతే జరిగేది ఏంటి? దేని వలన సారవంతం అవును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని దేనికి నువ్వు పనికిరాదు. నో, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. యూ షుడ్ బి టేస్టీ, యూ షుడ్ బి లైట్. ఒక ప్రెసిడెంట్ యొక్క డాటర్ వస్తేనే మొత్తం హైదరాబాద్ని వాళ్ళు హంగామా చేస్తే, ప్రేమైన వాళ్ళరా, నువ్వు దేవుడి కుమారుడివి, కుమార్తెవి, నువ్వు ఏ దారిలో పోతే ఆ దారిలో ప్రజలు నిన్ను గుర్తుపట్టే పరిస్థితి రావాలి. కొన్ని వందల మంది రక్షింపబడే పరిస్థితి రావాలి. చార్ల్స్ ఫినీ అనే దైవజనుడి గురించి నేను ఎన్నోసార్లు చెప్పినాను. చార్ల్స్ జీ ఫెనీ అనే దైవజనుడి గురించి కావలిస్తే మీరు చెక్ చేసుకోండి. When he used to pass from some areas, the anointing would flow on people and they used to receive the gospel. ప్రేమన వాళ్ళరా, ఎప్పుడన్నా మీరు రివైవల్స్ చదివినట్లయితే దైవజనులు ఒక ప్రాంతం, ఎంతెందుకు రెనాల్డ్ బాంకే హైదరాబాద్ వచ్చినాం, రెనాల్డ్ బాంకే కేరళ వచ్చినప్పుడు అన్ని పనులు వదిలిపెట్టి ఐ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు జస్ట్ ఆ మీటింగ్లో ఉండాలని వెళ్ళినామో, వీ నో ఇట్. అటువంటి ఇంపాక్ట్లోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ ఒరిజినల్ పొటెన్షియల్ ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఉప్పులాగా ఉండడానికి ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు వెలుగులాగా ఉండడానికి ఏర్పరచబడిన వ్యక్తివి. నీ జీవితంలో దేవుడు నిన్ను త్రొక్కబడే పరిస్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. మీరు పాములను త్రేళ్లను త్రొక్కుతాడని మార్కు సువార్త 16 రాయబడింది. ఇన్స్టెడ్ మనల్ని అందరూ త్రొక్కే పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే మన ఒరిజినల్ డివైన్ ప్లాన్ ఏంటో మనం మర్చిపోయే పరిస్థితి. అందుకే చాలామంది ప్రేమ చల్లారిపోతుంది, కృంగిపోతున్నారు, బలహీన పడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ ఒరిజినల్ డివైన్ ప్లాన్ ఏంటో తెలుసా? నిజమే, నువ్వు యాత్రికుడివే, ఈ లోకంలో కొన్ని రోజులు మాత్రమే ఉండడానికి నువ్వు నియమింపబడ్డ వ్యక్తివి. కానీ ఉన్నన్ని రోజులు మాత్రము యుల్ బ్రింగ్ ఎ ఇంపాక్ట్. యూ షుడ్ బ్రింగ్ ఎ ఇంపాక్ట్. ఏ ఇంపాక్ట్ చూడండి, 16 మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచు. అంటే లిటరల్గా నీ జీవితంలో ఉన్న ప్రతి క్రియను చూసి ప్రజలు దేవుడిని మహిమపరచాలి. అమ్మా, నిజంగా ఈయన దేవుని కుమారుడు,
నిజంగా ఈయన చెప్పే దాంట్లో చాలా అది ఉంది. నిజంగా ఈయన మాట్లాడే విషయాలలో చాలా మార్పు ఉంది. వీరి దేవుడిని నమ్ముకున్నట్లయితే మనకు పరలోకం దొరుకుతుంది అనే వాగ్దానము మన జీవితాలలో నెరవేరాలి. పౌలు చెరసాల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు. పౌలు శిలలు ఆరాధించడం మధ్య రాత్రిలో మొదలుపెట్టిండ్రంట. ఆ మొదలుపెట్టిన తర్వాత చూడండి, అదొకటి చూద్దాం. 16వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలయు దేవుడికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండే చూసి ఖైదీలు పారిపోయారని కొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడి గాస్పెల్ చెప్పిర్రా వాళ్ళు. వణుకుచు పౌలుకు శిలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. దిస్ ఈజ్ ఇంపాక్ట్. ఏం చేయలేదు వాళ్ళు చేసిన వర్షిప్, వాళ్ళు చేసిన ఆరాధన, వారు చేసిన దేవుణ్ణి గణపరచడాన్ని బట్టి ప్రేమనవరా జైలరు, చచ్చిపోవాల్సిన జైలరు సువార్త అర్థమైపోయి ఆయన ఏమన్నాడో తెలుసా, మేము ఎట్లా రక్షింపబడాలి. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా మిమ్మల్ని ఎన్ని వేల మంది గమనిస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దాచుకొని ఉండడం మంచిది అనుకుంటాం. విశ్వాసులుగా మనకు నేర్పింపబడ్డది కూడా అదే. మనం యాత్రికులము, యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఎస్, జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్. కానీ సువార్త అందరికీ అందకు ముందుకు రాను అని కూడా చెప్పిండు. సువార్త అందు నిమిత్తమై దేవుడు ఉపయోగించే వెపన్ నువ్వే అని కూడా చెప్పిండు దేవుడు. సో ఈ రెండు విషయాలు మర్చిపోయి మనం రక్షింపబడ్డం కనుక మనం పరలోకంకి వెళ్ళిపోతే కుదురుతుంది అంటే లేదు. యూ హ్యావ్ టు బ్రింగ్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ద టైమ్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే పౌలు అంటాడు కదా, బ్రతుకుట నాకు మంచిదే, చావైతే ఇంకా మేలు, నేను ప్రభుత్వం ఉంటాను. కానీ బ్రతికినన్నాళ్ళు మాత్రము పౌలు మంచి పోరాటంలో ముందుకు వెళ్ళగలిగిండు, తన మంచి క్రియలను చూపించగలిగిండు, తన జీవితమే ఒక సాక్ష్యంగా మారింది. ప్రేమను వలరా ఫీస్టస్ మీరు గమనించినట్లయితే అదే అపోస్తల కార్యంలో 25వ అధ్యాయంలో అగ్రిప రాజు కానీ ఫీస్టస్ కానీ పాల్ చెప్పే డిస్క్రిప్షన్ వినడానికి వాళ్ళు ఒక టైం కేటాయించుకొని పాల్ని పిలుచుకొని మరి పాల్ చెప్పే సువార్త వినాలని వాళ్ళు ఆశపడ్డారు. అంత ఇంపాక్ట్ కలిగిన వ్యక్తి. He was not physically strong, but he was spiritually so strong that kings had to take appointment of him, and they called him and said, what else you have about the world and eternity. కావాల్సిన మీరు 26-25 అధ్యాయాలు చదివి చూడండి. That is the impact which a believer should bring. That is only possible ఎప్పుడైతే నువ్వు ఉప్పు వెలుగై ఉన్నావన్న సంగతి గుర్తుపట్టి నీకుండే అల్పకాల శ్రమలను పక్కన పెట్టి, ప్రభా నేను ఈరోజు ఏ విధంగా ఇంపాక్ట్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్. ఇంకొక విషయం ఇక్కడ నేను ఒక్క పాయింట్ చెప్తాను. ఏంటో తెలుసా, సాతాను ఇట్లా నేను ఉప్పు వెలుగై ఉన్నాను అని అనుకునేసరికి ఏమని చెప్తా తెలుసా, ఇంకా నువ్వు సిద్ధపడాలా, అప్పుడు ఉప్పు వెలుగవచ్చు అంటది. అందుకే మనం ఏం చేయాలో తెలుసా, ప్రతిరోజు ప్రభా ఈరోజు నేను ఎట్లా ఉప్పు వెలుగుగా ఉండాలి. ఎన్నోసార్లు మన మెసేజ్ కూడా వింటాం, ఉప్పు వెలుగుగా ఉండాలి అంటే ఎట్లా ఉండగలుగుతాము. ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. కాబట్టి ఈరోజు ఇంకా చీకటి ఉన్నప్పుడే యేసుప్రభు ఆ మార్కు సువార్త 1:37-38 వచనాలలో ఎలాగైతే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి తండ్రితో మాట్లాడు నిమిత్తమై, సంభాషించే నిమిత్తమై, ఇంకా మనుషులు ఇంకా జనసమూహం ఆయనను వెంబడించక ముందుకే వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టి, దేవుడి సన్నిధిలో కనిపెట్టి ఆ రోజుకి కావాల్సిన ప్లాన్, మ్యాప్, ఆ రోజుకి కావాల్సిన ఐటినరీ తీసుకున్నాడో, నువ్వు కూడా ప్రతిరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఐటినరీ తీసుకుంటున్నావా? అప్పుడే నువ్వు ఉప్పులాగా వెలుగులాగా ఉండగలుగుతావు. అప్పుడే నీ జీవితంలో
ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ జరగగలుగుతాయి. సో కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నీకు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఉప్పు వెలుగుగా ఉండాలన్నది దేవుడి చిత్తము. నువ్వు ఎప్పుడైతే ఈ ఒరిజినల్ డివైన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము నడవడానికి సిద్ధంగా ఉండవో, that's when people will trample you, that's when people will exploit you, that's when people will try to destroy you, that's when people will try to motivate you to do wrong things. సాతానికి చోటు ఇవ్వద్దని అందుకే పౌలు కూడా చెప్తాడు. ఎట్లా చోటిస్తామంటే ఒరిజినల్ డివైన్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం మర్చిపోయినప్పుడు. ప్రభా, ఈరోజు వాక్యం విన్న ఒక్కొక్కరిని ఈ రాత్రి ప్రేరేపించి వారి జీవితాల్లో మిరకల్స్ చేయమని, యేసు నామంలో వారి ఒరిజినల్ డివైన్ ఇన్స్ట్రక్షన్ తెలియజేసి బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.